హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొండవీడు ఫోర్ట్కి అయితే వచ్చాను. అప్పట్లో ఇది ఎంట్రీ పాయింట్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళనుకుంటా మరి. సో ఇక్కడికైతే మేము వచ్చామన్నమాట. లోపల ఇంకా చాలా ఉంది చూడాల్సింది. మీకు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వ్యూ అయితే చూస్తానికి చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా ఈ హిల్స్ కానీ, ఆ కింద ఫీల్డ్స్ ఉన్నాయి కదా, పొలాలు కానీ, రోడ్డు, ఇవన్నీ చూస్తానికి చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మేమున్న ప్లేస్ విషయానికి వస్తే ఇది ఎంట్రీ పాయింట్ అని చెప్పాను కదా. సో అప్పట్లో ఇలా అయితే కట్టారనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాను. మీరు అవన్నీ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. సో నాకైతే మాత్రం ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మిగతా ప్లేసెస్ కూడా చూపిస్తాను, వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇది కోట ద్వారం అనుకుంటా. చూస్తానికి అయితే ఇలా ఉంది. కొద్దిగా పాడైపోయింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అప్పట్లో మనకి సిమెంట్ అయితే ఏమీ యూజ్ చేయలేదు, రాయి మీద రాయి పెట్టేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. ఇక్కడ లోపల మీరు చూసినట్లయితే కొద్దిగా ముందుకు రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది అనమాట మొత్తం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను సాయి శరత్తో వచ్చాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆవుపేడో ఏదో మొత్తానికి దాటాము ఇప్పుడే. ఫ్రెండ్స్, లోపల ఒక చిన్న గుహ అయితే ఉంది. లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను, వచ్చేసి. ఇదొక పెద్ద రాయి, ఇదొక పెద్ద రాయి, ఇదొక పెద్ద రాయి. ఈ మూడు రాళ్ళు ఒకదాని మీద ఒకటి పడటం వల్ల ఇట్లా ఒక చిన్న గుహ అయితే ఏర్పడింది. నాకైతే మాత్రం చాలా చల్లగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ టైం అది చూడగానే మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. లోపల ఏముండిద్దో, ఎంత బాగుండిద్దో గుహ చూడాలనిపించింది. బట్ ఇక్కడ ఏమీ లేదు. యాక్చువల్లీ చాలా లాంగ్ ఉన్నట్టుంది వ్యూ పాయింట్ అయితే. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. బైక్స్ వేసుకుని వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు అనమాట. ఇదంతా ఆఫ్ రోడ్. సో నాతో పాటు ఇక్కడ శరత్ అయితే ఉన్నాడు. హాయ్ చెప్పు. బ్యాక్ సైడ్ ఏమో సాయి. యా, చూద్దాం. వీడియో రికార్డింగ్ అయిపోయిందో చూద్దాం. ఏం లేదు, ఓడలేదు. ఎలా అంటే వెళ్ళలేదు. తిప్పు తిప్పు, రైట్ సైడ్ తిప్పు. వీడియో చూశారు కదా.
సో మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో చాలా వరకు ట్రెక్కింగ్ లాగా అయితే నడుచుకుంటూ వెళ్ళాము, పెద్ద పెద్ద కొండలు అయితే ఎక్కామన్నమాట. ఇంకొక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి బైక్స్ కూడా వేసుకొని వస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే బైక్స్ అయితే వస్తాయి అనమాట. మేము మోటో వ్లాగ్ చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మొత్తం మీకు మోటో వ్లాగ్లో చూపిస్తాను. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, మైక్ కూడా ఏమీ నేను కనెక్ట్ చేసుకోలేదు, మొబైల్లోనే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని.